గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి నానాటికి తీసుకట్టు నాగంబుట్ట అన్నట్టుగా అయింది. ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడం కాదు, ఈ ఒక్క టీంకి ఇంకా మొదటి విజయం లభించలేదు. మిగతా 9 టీంలు కనీసం ఒక్కో మ్యాచ్ గెలిచాయి. దే ఆర్ ఎట్ టు విన్ దర్ ఫస్ట్ మ్యాచ్. హ్యాట్రిక్ ఆఫ్ డిఫీట్స్ అదొక పక్కన, మరోవైపు ఆ క్యాప్టెన్సీ కాంట్రవర్సీ రోజు రోజుకి ముదురుతుందో తప్ప తగ్గట్లేదు. రకరకాల కథనాలు వస్తున్నాయి. మ్యాచ్ గురించి కాకుండా మ్యాచ్ చుట్టూ జరుగుతున్న విషయాలు, క్రౌడ్ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, వాళ్ళ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తర్వాత వరుసగా 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి, అన్ని వాంఖేడే స్టేడియంలో ఉన్నాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? అండ్ లేటెస్ట్ టాక్ ఏంటంటే క్యాప్టెన్సీ మార్చేస్తారు, మళ్ళీ రోహిత్ అప్పచెప్తారు అని చెప్తున్నారు. అదీగాక నిన్న ఏప్రిల్ 1 అయ్యేసరికి ఏమైందంటే ఆల్రెడీ కొన్ని మీమ్స్ సర్క్యులేషన్లోకి వచ్చేసి క్యాప్టెన్సీ ఇచ్చేసారు, తర్వాత హార్దిక్ పాండ్యా ఆడట్లేదు. మామూలుప్పుడే మన రోజు ఫూల్ చేస్తూ ఉంటారు ఈ మీమ్ మేకర్స్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్. ఇంక ఏప్రిల్ 1 రోజున ఇంకా రెచ్చిపోయారు. ధోనికి మళ్ళీ ఇండియన్ టీంలో పిలుపు వచ్చినట్టు ఇలాంటివన్నీ బోల్డన్నీ వచ్చినాయి. నేను పెద్దగా ఇన్స్టాగ్రామ్ చూడను, అయితే మీ మెసేజెస్ చూస్తాను కదా, మెసేజెస్లో నాకు షేర్ చేసి నిజమా నన్ను అడుగుతారు. నేనేం చేస్తాను, నవ్వు ఊరుకుంటాను, అందుకంటే ఏం చెప్తాను నేను. ఐ కుడ్ నాట్ ఈవెన్ కామెంట్ ఆన్ సచ్ థింగ్స్. సో అయితే ఈ మాట మాత్రం ముంబై క్యాప్టెన్సీ మార్చొచ్చు అనే మాట మాత్రం కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ నోటి నుంచి కూడా వస్తుంది. అసలు ఏం జరగబోతుంది, అసలు ఏం చేయాలి? ఈ కాంట్రవర్సీ రోజు రోజుకి ఏం బాగాలేదు కదా. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు దీన్ని ఇలా కొనసాగనిస్తారు, ఎన్ని రోజులు మనం ఇలాంటి వాతావరణం చూస్తాం అనేది మనం మాట్లాడదాం. నిన్న మనం చూసాం కదా, మ్యాచ్ టైంలో టాస్ టైంలో రోహిత్ అని అరవడమే కాదు, గట్టిగా అతన్ని బూయింగ్ కూడా స్టార్ట్ అయింది. టాస్ టైంలోనే చాలా గట్టిగా స్టార్ట్ అయింది. ముంబై అయ్యేసరికి రోహిత్ అడ్డా అయ్యేసరికి ఇంకా ఎక్కువైంది, ఇంకా ఎక్కువైంది. అండ్ మనం చూసాం కదా, ఈ సంజయ్ మాంజరేకర్ కూడా అతనికి ఎందుకో తెలియకుండానే కాంట్రవర్సీలోకి ఇరుక్కుంటాడు. మామూలుగా టాస్ వాళ్ళు ఏం చెప్తారంటే, సో మ్యాచ్ రిఫరీ టాస్ రెప్ captains, I have both the captains with me, who will toss the coin, and home team captain will flip the coin అని చెప్పి అది చెప్తారు కదా. ఈయన అలా ఊరుకోకుండా లేడీస్ అండ్ జెంటిల్మెన్ గివ్ దమ్ ఎ బిగ్ హ్యాండ్ అని చెప్పి క్యాప్టెన్ పేరు హార్దిక్ పాండ్యా పేరు చెప్పి బిగ్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. వాళ్ళ క్యాప్టెన్ పేరు చెప్పినాడు కొద్దిగా ఫేవరబుల్గా సౌండ్ చేస్తారు, అంతే తప్ప బిగ్ హ్యాండ్ ఏంటి అప్లాజ్ ఇవ్వడానికి ఇదేమన్నా స్టేజ్ షోనా? అలా అనడం అనేది అనవసరమేమో అనిపించింది. అంటే అది దానికి రెస్పాన్స్ ఏమొచ్చింది? బూయింగ్ వచ్చింది, ఇంకా గట్టిగా బూయింగ్ వచ్చింది. దానికి అతను ఊరుకోకుండా ప్లీజ్ బిహేవ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ బిహేవ్ అంటే అదేదో స్కూల్ టీచర్ చెప్పినట్టుగా అనిపించేసరికి అది కూడా చాలామంది అబ్జెక్షన్లు లేవదీస్తున్నారు దాన్ని. ఎందుకంటే సంజయ్ మాంజరేకర్ బిహేవియర్ మీద బోల్డ్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి వెన్ హీ వాజ్ ఎ ప్లేయర్ అండ్ ఆఫ్టర్ హీ బికేమ్ కామెంటేటర్ ఆల్సో. మరి అలాంటప్పుడు ఆయన ఈజ్ ఆస్కింగ్ పీపుల్ టు బిహేవ్ బికాస్ దే హ్యావ్ నాట్ డన్ ఎనీ, అంటే వాళ్ళు ఏమీ దుర్భాషలాడలేదు, ఎలాంటి రేషియల్ థింగ్స్ కనాలే కాకుండా జస్ట్ బూయింగ్ అనేది హ్యాపెన్స్ ఎవ్రీవేర్. ఇట్ హ్యాపెన్స్ లాట్ ఇన్ ఫుట్బాల్. క్రిస్టియానో రొనాల్డో లాంటి వాళ్ళు కూడా బోల్డ్ అంత బూయింగ్ ఎదుర్కొంటారని చెప్పి నేను ఎక్కడో చదివాను. సో ఇట్ హ్యాపెన్స్. దాని గురించి ఆయన అలా అనడం ఏంటి? ఆ తర్వాత కూడా ఇంకా చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి. రోహిత్ శర్మ ఫేవర్గా రాసిన పోస్టర్లు ప్లకార్డ్స్ అలౌ చేయలేదు స్టేడియంలోకి అని చెప్పి. ఎందుకంటే దీనికి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే మోడల్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో ఇలాంటి బ్యానర్స్ అంటే పొలిటికల్ బ్యానర్స్ని అలౌ చేయరు. సో పొలిటికల్ బ్యానర్స్ అందరికీ అన్నీ ఆపేస్తారు. పోలీసులకి అంత చూసేది ఎనీ బ్యానర్ దే విల్ సే నౌ ఇట్స్ నాట్ అలౌడ్, దే విల్ సే నాట్ అలౌడ్. పోలీసులు అంత ఆలోచించే టైం కూడా ఉండదు పాపం. సో దే ఆర్ ఆల్సో అండర్ ట్రిమెండస్ ప్రెషర్. సో రోహిత్ శర్మ బ్యానర్సే ఆపారు అని చెప్పి కూడా కొంత ఎమోషనల్గా కొంత రియాక్షన్ వచ్చింది. దాంట్లో కొన్ని కించపరిచేవిగా ఉన్నాయి హార్దిక్ పాండ్యాని, కొన్ని లేనివి కూడా ఉంటాయి కదా అని చెప్పి అంటున్నారు. మొత్తం ఇదంతా కాంట్రవర్సీ ఇంకా ముదిరిపోతుంది తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. అందులో నేను చెప్పినట్టుగా 3 వరుస మ్యాచ్లు ఉన్నాయి ముంబైకి హోమ్లో. సో అక్కడ క్రౌడ్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది, ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కూడా జరగచ్చు. అలాంటప్పుడు ఎందుకు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు? నేను ఎస్టర్డే రోహిత్ వాజ్ గుడ్ ఎనఫ్, కైండ్ ఎనఫ్ టు సే కామ్ డౌన్ అని చెప్పి 1-2 సార్లు
అనడం అనేది మనం చూసాం. నేనైతే ఎక్కువ చూడలేదు, కానీ అట్లా అనిపించింది. బట్ సోషల్ మీడియాలో చూస్తే వాటిలో అలా అన్నాడు అని అన్నారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్. రోహితే చేయాలి కదా రోహితే వాళ్ళని కామ్ డౌన్ చేయాలి. చేస్తే బాగుంటుంది. కానీ మొత్తం మీద ఈ కాంట్రవర్సీ అలా ముదురుతూనే ఉంది. ఏ మాత్రం తగ్గట్లేదు. ఎంత ఇదైందంటే, హ్యావ్ యూ అబ్జర్వ్డ్, హార్దిక్ పాండ్యా డిడ్ నాట్ బౌల్ ఎ సింగిల్ ఓవర్, పిచ్ వాజ్ స్వింగింగ్, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంది. బట్ అతను బౌలింగ్ వేయలేదు, ఒక్క ఓవర్ కూడా వేయలేదు. కోర్స్ ఆకాష్ మడ్వాల్ నుంచి ఎక్స్ట్రా పేసర్ని తీసుకున్నారు. దే హ్యాడ్ ది సర్వీసెస్ ఆఫ్ 4 పేసర్స్. 5th పేసర్ అవసరం లేదనుకున్నారు. మరి ఎందుకు? హార్దిక్ పాండ్యా ఈజ్ అన్ ఆల్రౌండర్. నేను బౌలింగ్ చేస్తానని చెప్పాడు. ఇండియా కూడా బౌలింగ్ చేయాలి అతను. సో హార్దిక్ పాండ్యా కెనాట్ ప్లే యాజ్ అ బ్యాటర్ ఇన్ ఎనీ ఫార్మాట్ ఆర్ ఫర్ ఎనీ టీమ్ కదా. అతని ఇంపార్టెన్స్ యాజ్ ఎన్ ఆల్రౌండరే ఉంటుంది. మరి ఎందుకు బౌలింగ్ వేయలేదు హార్దిక్ పాండ్యా? అతను ఈజ్ నోన్ టు స్వింగ్ ద బాల్. అతనికి ఏంటంటే అంత ఈ క్రౌడ్ రియాక్షన్ చూసేసరికి బౌలింగ్ చేయబుద్ధి కాలేదా, లేకపోతే చేయాలంటే కొంచెం టెన్షన్ అని ఫీల్ అయ్యాడు. సో ఇదంతా కూడా ఇట్ ఈస్ సిమ్మరింగ్ ఇన్ టు ఏ బిగ్ కాంట్రవర్సీ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ అలౌడ్ టు బికమ్ వన్. సో అలా అవనివ్వడం బాగాలేదు కదా, ఖచ్చితంగా బాగాలేదు. ఆల్రెడీ టాక్ ఏంటంటే మారుస్తారనేది బోల్డంతా డిస్కషన్ జరుగుతుంది. క్రిక్ బాజ్లో ఒక డిస్కషన్ గురించి నాకు ఎవరో లింక్ షేర్ చేశారు, నేను చూశాను. ఏంటంటే మనోజ్ తివారీ అండ్ వీరేంద్ర సెహ్వాగ్ వర్ సిట్టింగ్. గౌరవ్ కపూర్ వాజ్ ది హోస్ట్. ఇదే ప్రశ్న అడిగితే మనోజ్ తివారీ కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడతాడు. ఈ మధ్య ధోని మీద కూడా కొన్ని కామెంట్స్ చేయడం మనం చూసాం. సో మనోజ్ తివారీ ఏమంటాడంటే ఇమ్మీడియట్గా మారుస్తారు, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ముంబైకి 7th ఉంది. సో దెర్ ఇస్ 6 days గ్యాప్ ఉంది మధ్యలో. ఈ లోపల వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, మార్చేస్తారు. నాకు తెలుసు, ఐ డోంట్ నో వెదర్ మనోజ్ తివారీ ప్లేడ్ ఫర్ ముంబై బిఫోర్, నాకైతే గుర్తులేదు. మనోజ్ తివారీ నాకు తెలుసు వాళ్ళ మేనేజ్మెంట్ సంగతి, వాళ్ళు తొందరలో మార్చేస్తారు, ఈ గ్యాప్లోనే కెప్టెన్సీ మారుస్తారని చెప్పి అది చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అయితే పక్కన కూర్చున్న సెహ్వాగ్ సైకిల్ చేస్తున్నాడు, సబర్కరో టైరో అని చెప్పేదో మీమ్లో ఉంటుంది, ఆ స్టైల్లో అతను ఆగు తొందరపడుకో అని చెప్పి సెహ్వాగ్ని అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దిస్ అని అడిగినప్పుడు సెహ్వాగ్ ఏమన్నాడంటే, కావచ్చు అది ఇప్పుడే కాదు, ఇమీడియట్గా కొన్ని మ్యాచ్లకి ఇలాగే సాగితే కావచ్చు, మనం చూసాం కదా 5 మ్యాచ్లు ఓడిపోయారు 2013లో వరుసగా. స్టార్టింగ్ 5 ఓడిపోయిన తర్వాత ముంబై వెంటాంటూ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్ 2013లో. 14లో 4 మ్యాచ్లు ఓడిపోయి, ఫస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయి కూడా తర్వాత ది వెంటాంటూ విన్ ది టోర్నమెంట్ అని సెహ్వాగ్ అన్నాడు. సో కొన్ని రోజులు ఇలాగే ఇదే పరిస్థితి కొనసాగితే కెప్టెన్సీ మారుస్తారు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఉంది, చెన్నై సూపర్ కింగ్స్లో మార్చారు ఇలాగే. అలాగే ఐ థింక్ హీ హాజ్ టేకెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, అక్కడ కూడా మార్చారు. చెన్నై సూపర్ కింగ్స్లో జడేజా కెప్టెన్సీ కుదరకపోతే ఇమీడియట్గా ధోనీని మార్చారు. అలాగే ఇక్కడ కూడా మారుస్తారు. కానీ మనోజ్ తివారీ చాలా గట్టిగా చెప్తున్నాడు, ముంబై మేనేజ్మెంట్ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు, చాలా వాళ్ళు ఇలాంటివన్నీ ఆలోచించరు, ఈ నైసిటీస్ అన్ని చూసుకోరు. సో నో డౌట్ తెచ్చుకున్నారు హార్దిక్ పాండ్యాని అని చెప్పి అతను అంటాడు. సో అది అవుతుందా, ఎప్పుడు అవుతుందా అనే దాని విషయంలో ఇద్దరికీ కొత్త భేదాభిప్రాయం కనిపించింది, తివారీ అండ్ సెహ్వాగ్ కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే హీ హ్యాస్ డన్ ది రోల్ ఆఫ్ ఎస్ కోచ్ ఫర్ ఏ ఫ్రాంచైజీ టీమ్. పంజాబ్ కింగ్స్కి అతను కోచ్గా వ్యవహరించాడు. సో హీ నోస్, హీ వాజ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. మనోజ్ తివారీ కేవలం ప్లేయర్గానే ఉన్నాడుగా. సో సెహ్వాగ్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఇలాగే జరిగితే, ఎందుకంటే నో డౌట్ వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు, కానీ వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, వాట్ ఎవర్ మీరు ఎవరేమనుకున్నా కార్పొరేట్ కల్చర్లో వాళ్ళు దాన్ని పెద్ద పట్టించుకోరు. ఎంప్లాయీస్ అంతా పాపులర్ డెసిషన్స్ తీసుకోరు. వాళ్ళు అన్పాపులర్ డెసిషన్ అయినా యూ షుడ్ ఫెచ్ యూ ద రిజల్ట్స్. మీకు రిజల్ట్స్ ముఖ్యం. ఎండ్స్ జస్టిఫై మీన్స్ అంటారే, మీకు అల్టిమేట్గా ఏది రిజల్ట్ వస్తుంది అనేది ముఖ్యం, దానికి మీరు ఎలాంటి మార్గం అనుసరించారనేది ఎప్పుడు కాదు. సో కార్పొరేట్ థింకింగ్ అలాగే ఉంటుంది. ఆ రకంగా చూస్తే వాళ్ళు ఏంటంటే, ఒకవేళ హార్దిక్ పాండ్యా మీద నెగిటివిటీ ఉన్నా, అతని మీద అన్పాపులర్గా అయినా సరే, బూయింగ్ జరిగినా కూడా, ఇఫ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ దట్ విల్ బి ఓకే విత్ దమ్. కానీ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ రాకపోతే, ఇప్పుడు ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తేరుకునే పరిస్థితి కనబట్టలేదు. సూర్యకుమార్ ఎప్పుడు వస్తాడో తెలియదు. దెర్ ఇస్ నో, మనకి ఎలాంటి వార్త లేదు. 2 వారాలు ఆగాలి వస్తుంది, ఇంకా కొన్ని వార్తలు వస్తున్నాయి. తర్వాత బౌలింగ్లో, పేస్ బౌలింగ్లో బుమ్రా ఒక్కడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మడ్వాల్ ఇఫ్ ఈ ప్లేస్ ఈజ్ డూయింగ్ వెల్. మఫాకా కానీ కార్డ్జియా కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. బ్యాటింగ్లో కోర్స్
ఎవ్వరు కూడా మీకు తిలక్ వర్మ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, కానీ అతను కూడా మొదటి సీజన్ అంత గొప్పగా ఆడట్లేదు. ఎవరు ఆడుతున్నారు? రోహిత్ ఈజ్ గెటింగ్ స్టార్ట్స్ బట్ నాట్ కన్వర్టింగ్. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఇషాన్ కిషన్. మరి ఎవరు ఆడుతున్నారు? నమన్దీర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, టిమ్ డేవిడ్ అంతంత మాత్రమే. సో వాళ్ళకి ఆ సూర్యకుమార్ లేని లోటు కవర్ కావట్లేదు. బ్యాటింగ్లో ఖచ్చితంగా నెహల్ వడేరాని కంప్లీట్గా పక్కన పెట్టారు. సో వాళ్ళకి ఈ 3 మ్యాచ్లు ఓడిపోయినా టీంలో చాలా బాగుంది. ఒక్క హైదరాబాద్ మ్యాచ్లో వాళ్ళు ఒక పెద్ద స్కోర్ 240 చేయగలిగారు, పెద్ద స్కోర్ ఫేస్ చేస్తూ, అంతవరకే తప్ప, అదొక్కటే తప్ప వాళ్ళ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఏ మాత్రం ఎక్సెప్ట్ బుమ్రా మనకి ఏమి కనబట్టలేదు. అండ్ ఫీల్డ్లో చూస్తే అంటే రోహిత్ హార్దిక్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉన్నట్టుగా లేదు, బుమ్రా హార్దిక్ మధ్య కూడా లేదు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బౌలర్ వాళ్ళిద్దరి మధ్య అంత టీమ్ బాండింగ్ అనేది, టీం వాతావరణం ఏమాత్రం బాగా అనిపించట్లేదు. 2 క్యాప్స్ అయినాయి, రోహిత్ ఒక క్యాంపు, ఇవన్నీ మాటలు చెప్తున్నారు. వాట్ ఎవర్, అది నిజమేనేమో అనిపించడానికి మనకి ఆన్ ద ఫీల్డ్ కూడా అక్కడ ఆ బాండింగ్ కానీ వాళ్ళ మధ్య కామ్రేడరీ కానీ కనబట్టలేదు. అందుకని ఇట్ ఈస్ హై టైం ఏదో ఒకటి చేయాలి. ముంబై మేనేజ్మెంట్ ఎందుకని కామ్గా ఊరుకుంటున్నారు? వై దే ఆర్ అలౌయింగ్ టు అలౌ ది థింగ్స్ టు పాస్ ఆన్ టు దిస్ స్టేజ్? ఈ దశ వరకు ఎందుకు పోనిస్తున్నారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది, అది వాళ్ళు అన్నింటిలో కలెక్ట్ చేసుకునే. గుజరాత్ టైటన్స్ అనుకోండి, దాంట్లో ఓనర్స్ ఎవరు మనకు తెలియదు. ఇక్కడ ఓనర్స్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆకాష్ అంబానీ, నీతా అంబానీ లాంటి వాళ్ళు దే ట్రావెల్ విత్ ద టీమ్, దే కేమ్ టు హైదరాబాద్ ఆల్సో. మరి ఎందుకని వాళ్ళు దే ఆర్ అలౌయింగ్ ది థింగ్స్ టు గో ఆన్ లైక్ దిస్? అది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. మీరు ఇద్దరిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే మీకు ఒక బ్రహ్మాండమైన లెజెండరీ మెంటార్ ఉన్నాడు సచిన్ టెండూల్కర్ని ఇద్దరు పక్కన కూర్చోబెట్టి, ఏం లేదు, దే ఆర్ నథింగ్ రాంగ్ విత్ ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వాళ్ళ చేత మాట్లాడించండి, ఏదో ఒకటి చేయండి. సో ఈ వాతావరణం ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఏమాత్రం బాగలేదు, కొంచెం కూడా బాగలేదు. లేకపోతే బీసీసీఐని ఇన్వాల్వ్ కావాలి, ఎందుకంటే దీని రిఫ్లెక్షన్ మనకి రాబోయే T20 వరల్డ్ కప్ మీద కూడా పడుతుంది. వేర్ ది రివర్సల్ ఆఫ్ రోల్ రివర్సల్ జరుగుతుంది. హార్దిక్ బికమ్స్ అ ప్లేయర్ అండ్ రోహిత్ బికమ్స్ క్యాప్టెన్. అక్కడ కూడా ఇలాంటి సిచ్యుయేషన్ రిపీట్ అయితే చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. అందుకని ఏదో చేయాలి, కానీ జైషా అయినా చెప్పాలి కదా. కానీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్యాన్ జైషా ప్రివేల్ ఓవర్ ది ముంబై మేనేజ్మెంట్? అంబానీస్ మీద చెప్పేంత సీన్ జైషాకి కూడా ఉంటుందా? మరి అంబానీస్ వాళ్ళే మేల్కోవాలి. వాళ్ళే ఏంటంటే ఈ సిచ్యుయేషన్ ఈ స్థాయికి చేరుకునేలాగా వాళ్ళు ఎలా చేయకూడదు. ఎక్కడో చోట దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. రోజు రోజుకి ఇలాగ ముదిరిపోతే మనం టాస్ టైంలో ఎవరు అరుస్తున్నారు, ఆ టాక్సిసిటీ, అది ఈరోజు ఇక్కడ జరిగింది ఎవరికి? హార్దిక్ పాండ్యా జరిగింది, రేపు ఇంకో ప్లేయర్కి జరుగుతుంది, చిన్న చిన్న విషయాలకి. ఎందుకంటే ముంబై క్రౌడ్ వాజ్ నోటోరియస్, దే బూడ్ ఈవెన్ సచిన్ టెండూల్కర్. అతను మా పూర్ ఫామ్లో ఉన్నప్పుడు ఒకనొక టెస్ట్ మ్యాచ్లో అతని మీద కూడా ఇలాంటి బూయింగ్ జరిగింది. 2013లో అంబట్ రాయుడు రన్అట్ విషయంలో దేంట్లోనూ ఒక IPL మ్యాచ్లో విరాట్ కోహ్లీ వాజ్ బూడ్. 2013లో విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ సచ్ ఎ బిగ్ స్టార్, బట్ స్టిల్ ఎ వెరీ బిగ్ స్టార్. ఇంకా మనకి ఈవెన్ హర్భజన్ సింగ్ పైన జరిగింది. సో ఇలాగే ఎన్ని రోజులు మనం దీన్ని కొనసాగిస్తాం? సో దీనికి ఒక ఎండ్ పెట్టాలి, దీనికి ఏదో ఒకటి చేయాలి. చేస్తారు. నెక్స్ట్ మ్యాచ్ 7వ తారీఖు లోపల ఈ సిచ్యుయేషన్ మీద సొల్యూషన్ వస్తుంది. క్యాప్టెన్సీ మారుస్తారా లేదా అనేది అది మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ డెసిషన్. బట్ ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెడితే ఇక్కడతో దీన్ని ఖతం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.